హలో అండి. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ అండి. తక్కువ మసాలాతో తక్కువ టైంలో రెడీ అయిపోయే కూర అనమాట. సో దానికి మనం చేయాల్సింది కళాయి పెట్టుకొని, నేనైతే రైస్ కుక్కర్ పెట్టానండి. కళాయి పెట్టుకొని కూరకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేనైతే మూడు స్పూన్లన్నర వేసాను. సో నాకు అంచనా అనమాట అది. 2 కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయ పెద్దదైతే ఒకటి తీసుకోండి. బాగా పెద్దదైతే నార్మల్ అయితే ఒక 2, 3 తీసుకోండి. ఇట్లా చక్కగా సన్నగా ముక్కలు కోసేసుకొని ఆయిల్లో వేసేసుకొని కాస్త పసుపు, రుచికి సరిపడా సాల్ట్. అది ఓన్లీ ఉల్లిపాయలకేనండి సాల్ట్ అనేది. చికెన్ వేసినప్పుడు మళ్ళీ చికెన్ లో వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు అనేది కాస్త మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము. అట్లాగే మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి మీకు వీడియో నచ్చితేనే. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందామండి. ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత ఎప్పుడైనా కూడా స్టవ్ మీడియంలోనే పెట్టుకోవాలండి. ఇప్పటి వరకు హైలో పెట్టినా కూడా టమాటా ముక్కలు వేసాక మాత్రం మీడియంలోనే పెట్టాలి. ఎందుకంటారేమో, టమాటా చక్కగా మగ్గి ఆ గుజ్జు అనేది బయటికి రావాలి. అదే మీరు హైలో పెట్టారనుకోండి టమాటా వేగిపోతుంది అనమాట. సో 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా టమాటా మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. నేను ఇప్పుడు స్పూన్ చూపించాను కదా, అది లోతు స్పూన్ అండి, పెద్దదనమాట. అందుకే నేను ఒక్క స్పూనే వేసాను. మీ దగ్గర మామూలు స్పూన్లు ఉంటే ఒక 2 స్పూన్లైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. సో ఇది కూడా మగ్గిన తర్వాత, అంటే పచ్చివాసన పోవాలండి. ఇది కూడా మగ్గిన తర్వాత అప్పుడు మనం చికెన్ ముందుగానే కడిగి పెట్టుకోవాలండి. నేనైతే చికెన్ ఎప్పుడు తీసుకొచ్చినా కూడా 4-5 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేస్తాను అనమాట. ఒక పావు గంట అయినా పక్కన పెడతానండి. అప్పుడే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా కారిపోతుంది. సో ఆ పావు గంట తర్వాత మనం చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ నేను చేసేది ఏంటంటే చికెన్ కడిగి పక్కన పెట్టేసుకుంటానండి. తర్వాతే ఈ ఉల్లిపాయలు గాని టమాటాలు గాని కోసి రెడీ పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ ప్రాసెస్ అయితే చికెనేనండి. సో ఇందులో ఇలా వేసుకున్న తర్వాత చికెన్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలకి వేసుకున్నాం కదా. సో ఇప్పుడు చికెన్ కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇట్లా తిప్పేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేయక్కర్లేదండి, మనం ముందుగానే వేసుకున్నాము. సో అందుకని ఇప్పుడు వేయక్కర్లేదు. ఇది మనము చికెన్ ఎంత నీళ్లు వార్చినా కూడా చికెన్ లో అనేది వాటర్ ఉంటుందండి. సో ఇప్పుడు వాటర్ చూపిస్తా చూడండి ఎంత వాటర్ అయితే వస్తుందో. సో అదిగోండి, మనకి ఇలా రెడీ అయిన తర్వాత ఇది నాకు ఇంచుమించు పావు గంట పట్టిందండి నాకు ఇట్లా కూర తయారవటానికి, అంటే ముక్క అలా ఉడకటానికి. ఇప్పుడే 2 స్పూన్ల కారం, అలాగే జీలకర్ర పౌడర్. నేను 5 రూపాయల ప్యాకెట్లు వాడతానండి. సో ఎప్పుడైనా కూడా ప్యాకెట్లో సగమే వేస్తాను, సగం ఉంచేస్తాను. సో 5 రూపాయల ప్యాకెట్లో సగం జీలకర్ర పౌడర్, అట్లాగే ధనియాల పౌడర్ కూడా 5 రూపాయల ప్యాకెట్లో సగం వేస్తానండి. నేను ఆల్రెడీ వేసి సగం ఉంచాను కాబట్టి ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను ధనియాల పౌడరు. సో ఇది కూడా వేసిన తర్వాత చెక్క లవంగా అండి, దాల్చిన చెక్క లవంగా అంటాం కదా. సో అవి నేనైతే పౌడర్ చేసుకొని ఇలాగా గాజు చేసాలు అయితే పెట్టుకుంటాను. సో ఇది ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. ఇది మరీ ఎక్కువ వేసుకున్న గొంతులో మంట అయితే వస్తుంది అనమాట. అందుకని ఇది తక్కువే వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత చక్కగా తిప్పేసి మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు స్టవ్ మీదే పెట్టి చక్కగా మీడియంలోనే ఉంచండి. హైలో ఉంచినా కూడా చికెన్ అనేది మాడిపోతుంది అనమాట. అందుకని మీడియంలోనే ఉంచండి. కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకోండి. చాలా మంది లాస్ట్ లో వేసుకుంటారు. లాస్ట్ లో వేసుకుంటే మా పిల్లలు ఏంటంటే ఏరు పారేస్తారండి. అందుకనే నేను ఒక 10 నిమిషాల్లో దించుతాననగా కొత్తిమీర వేస్తాను అనమాట. అప్పుడు మనకి ఇలా కొత్తిమీర మగ్గిపోయి కూరలో కలిసిపోతుంది. సో వేరటానికి కూడా అంత ఏం ఉండదు అనమాట. 10 నిమిషాల తర్వాత ఇదిగోండి నా కూర అయితే ఇలా రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎంతో టైం పట్టదండి చికెన్ వండటానికి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఒక కామెంట్ చేయండి. ఉంటానండి, మరో వంటకంతో మళ్ళీ